అమరావతిలో జూన్ 8న ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఫైనల్గా ఈయన పరిస్థితి ఎట్లా తయారైందంటే కర్పూరం ఆరిపోతుంది అనమాట. చూసిరు కదా, కర్పూరం కూడా ఆరిపోయింది. ప్రకృతి అంటే దైవం కూడా అనుకూలిస్తలేదన్న చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి బాబు గారి భవిష్యత్ ఏందో. వాస్తవానికి అంటే పోలింగ్ ట్రెండ్ కనుక మనం గమనిస్తే 81.86% నమోదైందని చెప్పి ఇప్పుడే అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది అనమాట. ఇక ఓవరాల్ ఓటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 81.86%. మెయిల్ ఓటర్స్ అంటే పురుషులు ఓటేసింది 1,64,30,359. ఫీమేల్ ఓటర్స్ 1,69,08,684. థర్డ్ జెండర్ ఓటర్స్ 1,517. టర్న్అవుట్ వచ్చేసి 3,33,40,560. 80.66. పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే 1.27% కలుపుకుంటే టోటల్ టర్న్అవుట్ వచ్చేసి 3,38,38,349 ఓట్లు పోలైనవి. ఇందులో ఒకసారి మనం ఈ లెక్క తీస్తే ఇంచుమించు 5 లక్షల మహిళా ఓట్లు అధికంగా పడ్డట్టు అంచనా. సో ఖచ్చితంగా మహిళా ఓట్లంతా మహిళలు పెన్షనర్లు అత్యధికంగా వైసీపీకే ఓటేశారన్నది ఒక నిర్ధారణ. దానితో పాటు వైసీపీ కూడా ముందు నుంచి పాజిటివ్ ఓటు తమకు ఎవరైతే సింపథైజర్స్గా ఉన్నారో తమ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి మాత్రమే పోలింగ్కు తరలించే కార్యక్రమం చేసిరన్నమాట. సో దానివల్ల ఓటింగ్ పెరిగి ఉండొచ్చు అన్నది కూడా ఒక విశ్లేషణ. ఈ నేపథ్యంలో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు అసలు చంద్రబాబు గత పాలనకు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోకు వైఎస్ జగన్ పెట్టిన మేనిఫెస్టోకు మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది. ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి మినహాయిస్తే అన్నీ కూడా వైసీపీకి సానుకూలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి వీళ్ళు 140 స్థానాలు ఎట్లకెళ్ళి వస్తాయో, ఆయన ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తాడో ఏందో వాళ్ళకి తెలియాలి. ఇంకా ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అధికారికంగా ప్రకటించిన ఓట్లు 81.86%. దీన్ని కలిపితే 8+8+6 మొత్తం కలిపితే 23. ఇది ఫిగరు, చంద్రబాబు మ్యాజిక్ ఫిగరు, చంద్రబాబు లక్కీ నెంబర్ అనమాట. సో ఓటు టర్న్అవుట్ కూడా ఇదే సూచిస్తుంది. మరి ఏమవుతుంది అన్నది వేచి చూద్దాం. సో ఇది అనమాట చంద్రబాబు గోరోజనం.